సో, ఇంకొక వర్డ్ అంటే నేను వర్డ్స్ ఎందుకు తెస్తున్నా అంటే ఈ జెన్‌జీ కిడ్స్‌కి అలా చెప్తేనే అర్థమవుతది. అండ్ హీస్ ఎ రెడ్ ఫ్లాగ్, షీస్ ఎ రెడ్ ఫ్లాగ్ అండ్ హీస్ ఎ గ్రీన్ ఫారెస్ట్. ఇప్పుడు కొత్తగా వర్డ్స్ హీస్ ఎ గ్రీన్ ఫ్లాగ్. ఏంటి అసలు ఈ రెడ్ ఫ్లాగ్? ఇంకొంతమంది ఒక మెట్టకి ఐ యామ్ ద రెడ్ ఫ్లాగ్. ఐ యామ్ మై సెల్ఫ్ ఇట్స్ ఎ రెడ్ ఫ్లాగ్ అనుకుంటారు. అసలు ఏంటి రెడ్ ఫ్లాగ్స్, గ్రీన్ ఫ్లాగ్స్? నేను చెప్తున్నా అండి, ఇదంతా మీడియా లాంగ్వేజ్. హ్మ్. ఇది ప్రచారం విపరీతంగా తొందరగా ప్రచారం అయ్యే లాంగ్వేజ్. నేను ఐ హ్యావ్ లాట్ ఆఫ్ క్లయింట్స్ యూత్. చాలామంది ఫారిన్కి వెళ్ళి ఎంఎస్ చేద్దాం అనుకుని చేయలేక చాలా గొప్పగా ఫీల్ అవుతారని వాళ్ళ స్టేటస్ ఎట్లుంటుందో నేను చెప్తాను కానీ నౌ పీపుల్ కనెక్ట్ విత్ దాట్. పేరెంట్స్ బంధువుల్లో చాలామంది పిల్లలందరూ యూఎస్కి వెళ్ళారు హ్మ్. ఎంఎస్. మా అమ్మాయిని కూడా చేయించాలి, మా అబ్బాయిని కూడా చేయించాలి, అవును. వెళ్ళాలి. వీళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత డిఫరెంట్ ప్రపంచం. హ్మ్. అప్పుడు కొత్తగా ఎక్స్పోజ్ అవుతాడు. ఇంతవరకు ఇంట్లో ఉండి కాలేజీకి వెళ్ళి ఎంత చేసామో అక్కడ కొత్త కొత్త అనుభవాలు థ్రిల్లింగ్గా ఉంటాయి. కొత్త స్నేహాలు, కొత్త అలవాట్లు, కొత్త టేస్ట్లు, ఇవన్నీ చాలా కొత్తగా ఉండి నువ్వు రోజు కాలేజీకి వెళ్ళాలి, అటెండెన్స్ చేసుకోవాలి, ఎగ్జామ్స్ ఇప్పుడు ఉంటాయి, ఇప్పుడు రాయాలి అనేంత స్ట్రిక్ట్గా అక్కడే ఉండదు. అవును. సో దానివల్ల ద మోస్ట్ అండర్ ఎస్టిమేటెడ్ బై యూత్ ఈజ్ ద టైం. ఏం పర్లేదు అనేది అండర్ ఎస్టిమేట్ చేసింది టైం. ఈ టైం ఏంటంటే మీరు ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేస్తారు చూస్తుండగానే 1 year అయిపోతుంది. ఎందుకంటే యు ఆర్ ఎంజాయింగ్ ద లైఫ్. అవును. సో ఎగ్జామ్లో దగ్గరకు వచ్చేస్తాడు, ఫెయిల్ అవుతాడు. ఈ విషయం ఇంట్లో చెప్పడు, ఇంట్లో తెలియదు, కంటిన్యూ చేయాలి 2 years నో ప్రాబ్లం, మేనేజ్ చేస్తారు. ఒకసారి మధ్యలో ఇండియాకి వస్తారు. ఇండియాకి వస్తే ఏ మ్యారేజ్ ఫంక్షన్లోనో కలుస్తారు. చూడండి ఈ సిచ్యువేషన్స్ ఇవి. బంధువులు అందరూ అరే ఎప్పుడొచ్చావు యూఎస్ నుంచి అని అంటూనే వాళ్ళందరి దృష్టిలో ఏంటంటే వాడు యూఎస్ వెళ్ళాడు, చదువుతున్నాడు, ఎంఎస్ చేస్తాడు, ఇప్పుడు lakhs crores ప్యాకేజ్లో జాయిన్ అవుతాడని. ఇప్పుడు మనవాడి మైండ్లో ఏముంటుందంటే మనం ఆడేం పొడవలేదు, ఆడ అన్ని అలవాట్లు, ఫ్రెండ్స్తో తిరిగాం, పెద్ద ఎంజాయ్ చేయలేదు, కాలేజీలో పెద్ద పేరు లేదు, సబ్జెక్టులు చాలా ఉన్నాయి, నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి, అసలు ఇవన్నీ ఎట్లా అని లోపల లోపల అగ్నిపర్వతాలు బద్దలవుతుంటాయి. ఇక్కడేమో అందరూ మెచ్చుకుంటుంటారు, ఎప్పుడొచ్చావు, ఎలా ఉంది అని. వాళ్ళందరికీ మొహం స్మైలీ ఫేస్ ఉండదు. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్తో, ఇలాంటి ఫేస్తో సమాజంలో తిరుగుతూ ఎంత స్ట్రగుల్ ఫీల్ అవుతుంటారు. వాస్తవం ఇది. గిల్ట్ ఫ్రీ విపరీతమైన గిల్ట్.